హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోన సమీర. సో ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నాకైతే గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టమాటోస్, 2-3 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కరివేపాకు. సో కొంచెం ఆయిల్ ఇలా హీట్ అవ్వగానే ఆనియన్స్ ఇంకా చిల్లీస్ వేసి వేయించుకోండి. ఇక్కడైతే నేను లో ఫ్లేమ్ పెట్టాము, సో ఆయిల్ హీట్ అవ్వలేదు. మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా దోరగా వేయించుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. కొంచెం ఆనియన్స్ ఇలా వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మిక్స్ చేసుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూత తీయగానే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఒక్క టమాటో కట్ చేసి వేసుకోండి. ఇక్కడ మేము 2 టమాటోస్ కట్ చేసాం. కానీ ఇది గోంగూర చికెన్ కాబట్టి గోంగూర వేసేసరికి కొంచెం పులుపు ఎక్కువ అయిపోతుంది. సో ఒక్క టమాటోనే వేసుకోండి. ఇంకా 2 స్పూన్స్ కారం వేసి రెండిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చికెన్ని మంచిగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా ఈ కంటెస్టెంట్లోకి వచ్చేస్తుండండి. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ గోంగూర వేసుకునే టైం వచ్చేసింది. సో కొంచెం అలా మిక్స్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవటమే. ఇంకా గోంగూర కూడా సరిపడంతనే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు,
పులుపు ఎక్కువైపోతుంది. సో చూసి గోంగూర ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. మాకైతే కొంచెం మిగిలింది గోంగూర, మిగిలింది పక్కకు తీసి పెట్టుకున్నాం. సో గోంగూర అలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. సో మూత పెట్టేసుకొని తీసిన తర్వాత గోంగూర ఇలా అయిపోతుంది. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి, గోంగూర మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇలా మంచిగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయండి. సో మనం కొంచెం కొరియాండర్ పౌడర్ అవన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండి కుక్ చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ కొరియాండర్తో గార్లిక్ చేసుకోండి. ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. కొరియాండర్ కూడా మొత్తం మిక్స్ అవ్వాలి కదా. సో వీడియో రావటం కొంచెం లేట్ అయింది. సో సారీ అండి. ఈరోజు నుంచి వీడియోస్ రోజు పెడుతూ ఉంటాను. సో మన గోంగూర చికెన్ ఈజ్ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోడ సమీర. Don't forget to click on notification bell. Thank you for watching.